వెల్కమ్ టు బిఆర్ కెండప్. దిస్ ఇస్ ప్రియా వర్మ. 3వ తేదీ రాత్రి క్షణాల్లోనే చీకటి చీల్చుకుంటూ చెల్లా చెదురైన లోహపు ముక్కలు, ప్రాణం కోసం పోరాడిన అరుపులు, చేవెళ్ల రోడ్డు. ఆ దృశ్యం చూసిన వారెవరైనా ఇప్పటికీ మర్చిపోలేరు. ఒక చిన్న మలుపు, ఒక కుదింపు, ఒక అజాగ్రత్త అంతే చాలు, ప్రాణాలు బలిపీఠంపై చేరిపోతాయి. అదే రహదారి శ్రేణిలో ఉన్న హైదరాబాద్ మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ ఇప్పుడు కొత్త మలుపులోకి అడుగు పెడుతోంది. ఎన్టీటీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రజలలో మాత్రం కొత్త అనుమానాలు మెలుస్తున్నాయి. ఈసారి నిజంగా రోడ్డు భద్రత పెరుగుతుందా, లేక మరికొన్ని చేవెళ్ల లాంటివి పునరావృతమవుతాయా? పర్యావరణం పేరుతో చెట్లు కాపాడటమా, లేక ప్రాణాల రక్షణకు మార్గం సుగమం చేయటమా? ఈ రెండు అంచుల మధ్య ఇప్పుడు ప్రభుత్వం, NHAIలు తూలుతున్నట్లు కనిపిస్తున్నాయి. 46.405 కిలోమీటర్ల ఈ రహదారిపై ఇంకా మబ్బులే ముసురుకున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం గట్టిగా మారుమ్రోగుతోంది. మర్రి చెట్ల నీడలో మళ్లీ మనుషుల ప్రాణాలు ఛాయలా మాయమవుతున్నాయా? దాదాపు 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి విస్తరణ చివరకు ముందుకు కదిలింది. కానీ దాని మార్గం మాత్రం పాత చర్చలతోనే నిండిపోయింది. మొదట గ్రీన్ఫీల్డ్ మార్గం ప్రతిపాదించారు. నేరుగా ప్రమాదాలు తక్కువగా ఉండేలా ఒక రహదారి కేవలం బ్లాక్ టాప్ కాదు, అది వేల కుటుంబాల ఊపిరి, వ్యాపారాల నడక, విద్యార్థుల భవిష్యత్తు, కూలీల ప్రయాణం. ఆ రహదారి భద్రతా ప్రమాణాలపై రాజీ అంటే ప్రాణాలపై రాజీ పట్టమే. 915 మర్రి చెట్లతో కేవలం 150 చెట్లను మాత్రమే తొలగిస్తామని చెబుతున్న NHAI నిర్ణయం పర్యావరణ దృష్టిలో సరైనదే కావచ్చు, కానీ భద్రతా దృష్టిలో ప్రశ్నార్థకమే. చెట్లు నిలిచే చోట రహదారి కుదిస్తే డ్రైవర్లకు చూపు తగ్గుతుంది, మలుపులు మరింత పదునెక్కుతాయి, అంటే ప్రమాదాల బాట మరోసారి తెంచుకుంటుంది. ప్రకృతిని కాపాడాలనే ఆలోచన సంతార్క్యం, కానీ అదే ఆలోచన మానవ ప్రాణాలను మోసే రహదారిపై ప్రమాదం నింపితే అది రక్షణ కాదు, విరోధమే అవుతుంది. చేవెళ్ల ప్రమాదం మళ్లీ మనకు హెచ్చరికగా నిలుస్తోంది. చెట్ల నీడలో చీకటి కమ్ముకోకూడదు అని. ఈసారి రహదారి నిర్మాణం కాగితాలపై కాదు, భద్రతా విలువలపై నిర్మితమవ్వాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అందసత్యం గారు, అనలిస్ట్. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ఈ చెట్లు కాపాడటానికి మీడియన్ వెడల్పు 5 మీటర్ల నుంచి 1.5 మీటర్లకు తగ్గించడం వల్ల రోడ్డు జ్యామితి, అలైన్మెంట్ ఎలా ప్రభావితం అవుతుంది అసలు? అంటే IRC ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ప్రమాణాల ప్రకారం 4 లైన్ NHలో మినిమల్ మీడియన్ వెడల్పు ఎంత ఉండాలి అసలు? ఈ తగ్గింపు ప్రమాదాల రేటును ఎంతవరకు పెంచుతుంది? ఇవాళ అసలు ప్రాథమికంగా డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ నడుస్తూ ఉంది. అంటే రోడ్లు కానీ, రైల్వేలు కానీ, లేదా అలైన్మెంట్స్ కానీ, వీటన్నిటికీ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అంటే ముఖ్యంగా చెట్లను తీసేయటం అనేటువంటి విషయం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. కాబట్టి NHA ప్రమాణాల ప్రకారం 6 లేన్ రోడ్ అయితే, 4 లేన్ రోడ్ అయితే 200 ఫీట్స్ ఎడల్పు చేసి దరిదాపు లైనింగ్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మనం ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి దాంట్లో ఈ ట్రాఫిక్లో ఏనాడో 4 లేన్లు అయితే వేయాలి. 2017 నుంచి అది అట్లాగే సస్టైన్ అవుతూ వస్తుంది. ఇవాళ ప్రేమికులు చెట్లను తీసేయొద్దంటే చెట్లు మెకానికల్గా చెట్లను తీసేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటిది ఒక సమస్య, అట్లాగే రోడ్ల దగ్గర ఉన్నటువంటిది ఒక సమస్య. కాబట్టి వీటిని రూట్ అవుట్ చేస్తే ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అనేది వాళ్ళ యొక్క వాదన. కానీ చాలా చోట్ల ఎన్విరాన్మెంట్ని డివైడ్ చేసే
డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఈ రోడ్డు బీజాపూర్, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు ఉన్న ట్రాఫిక్ ని గమనంలో తీసుకుంటే ఏనాడో 4 లేన్ రోడ్ ఇవ్వాలి. 4 లేన్ రోడ్ వేసినటువంటి హైదరాబాద్ బెంగళూరు కానీ లేదా హైదరాబాద్ విజయవాడ కానీ ప్రధానమైనటువంటి రహదారులు హైదరాబాద్ తర్వాత నాగ్పూర్ కానీ ఏవైనా దరిదాపు 200 ఫీట్ ఎడల్పు తోటి 4 లేన్ రోడ్ నిర్మించారు. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా దరిదాపు అది ఇప్పుడున్నటువంటిది 4 లేన్ అటువంటిది ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఉన్నటువంటి రోడ్డు అలైన్మెంట్ కు దరిదాపు అటు ఇటు కనీసం 100 ఫీట్ ఉండాల్సింది ఇవాళ 30 ఫీట్ రోడ్డే ఉన్నట్టుగా అవుపడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని వాయిలేట్ జరిగినాయి. ఈ వాయిలేట్ జరగటంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి సృష్టించబడ్డది. అంటే చెట్లు తీసేయొద్దు అనేటువంటిది ఒక వైపు అయితే, రెండోది శాంక్షన్ అయినటువంటి రోడ్ని వేయకుండా ఆపటం అనేటువంటిది రెండోది, మూడోది అలైన్మెంట్ వెనకాల కూడా ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయన్నటువంటి అనుమానం. అంటే బడా వర్గాల భూములు ఉంటే ఆ భూములు ఎడల్పు చేస్తే పోతాయి. కాబట్టి అలైన్మెంట్ ఇప్పుడు త్రిబుల్-ఆర్ ఎట్లా వంకర టింకలు తిరుగుతుందో, గతంలో డబుల్-ఆర్ ఎట్లా తిరిగిందో, ఇటువంటి రాజకీయాలు ప్రతి చోట ఉంటున్నాయి. కాబట్టి అవి కూడా ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ ఏమిటంటే అవి కూడా బ్యాక్గ్రౌండ్ ప్లే చేసినాయని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి ఆస్పెక్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎంత దూరం ఉండాలి ఏమిటనేటువంటి దానికి ముందు అసలు ఈ వెడల్పు అనేటువంటిది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ దగ్గర కొంత డిసడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ప్రధానమైనటువంటి రహదారులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా థిక్ ఫారెస్ట్ నుంచో లేదా ఫారెస్ట్ నుంచో రోడ్లు పోతే దాని మీద కొట్లాడొచ్చు. కానీ ఉన్న రోడ్ని ఎడల్పు చేయడానికి కూడా చెట్లు తీసేయొద్దు అనేటువంటి సమస్య రావడంతో ఇవాళ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరగటం, తర్వాత ఇటువంటి కాంట్రవర్సీస్ ఇవాళ చర్చ జరగటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఎన్విరాన్మెంటలిస్ట్ ఆలోచించాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒక సైంటిఫిక్ లైన్ ఆఫ్ థింకింగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మెకానికల్ గా అప్లై చేస్తే అంటే థిక్ ఫారెస్ట్ లేదా ఫారెస్ట్ లో పోతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి సమస్య ఏదో అది రోడ్ డెవలప్ చేసే దగ్గర కూడా అదే చెట్లకు ఇది అప్లై చేస్తే ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాగే ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితి, సింగిల్ రేడ్ ఉన్నటువంటి పరిస్థితి, ముఖాముఖి ఢీకొనేటువంటి పరిస్థితి వాళ్ళ సృష్టించబడింది. సత్యం గారు, ఈ గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ కొత్త మార్గాన్ని వదులుకుని పాత రోడ్డుపైనే విస్తరణ చేయటం, వెనుక భూసేకరణ ఖర్చు, ఫామ్ హౌస్ లాబియింగ్, అలాగే రాజకీయ ఒత్తిళ్లు, ఈ మూడింటిలో ఏది నిజంగా నిర్ణయాత్మకమైంది? ఎందుకంటే NHAI డాక్యుమెంట్లలో దీనికి సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా రీఅలైన్మెంట్ కొత్త రోడ్ వేస్తే రీఅలైన్మెంట్ దగ్గర పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ ఉన్న రోడ్ని వెడల్పు చేయడానికి ఏదైనా కొంత అటు ఇటు ఒక 50 ఫీట్స్, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాన్ని ఖచ్చితంగా 4 లేన్ పర్పస్నే చేయాల్సి ఉంటుంది. అది 4 లేన్ పర్పస్ అంటే 200 ఫీట్స్ వెడల్పు ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి స్టాండర్డ్ రూల్స్ ప్రకారం. కాబట్టి దాని వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవాళ పరిస్థితిలో రీఅలైన్మెంట్ బహుశా ఈ రోడ్లో లేదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో 46 కిలోమీటర్ల రోడ్లో బహుశా ఉన్న రోడ్డుని ఎక్కడైనా చిన్న చిన్న కర్వ్స్ ఉంటే వాటిని తిప్పడానికి తప్ప మేజర్ గా రియల్మెంట్ ఉండే అవకాశం లేదు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినటువంటి రోడ్డు కాబట్టి. కాబట్టి దీంట్లో వాస్తవానికి శాంక్షనింగ్, తర్వాత అథారిటీ, తర్వాత ఇంప్లిమెంటేషన్ అథారిటీ, వీటి మధ్య కోఆర్డినేషన్ ఉందా లేదా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత రెండోది ఫామ్ హౌస్ లాబియింగ్ కూడా ఎక్కువ పోతే రోడ్డు ఫేసింగ్ ఎక్కువ పోతుంది అనుకుంటే కూడా కొంత స్లో డౌన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఎప్పుడో 10 ఏళ్ల శాంక్షన్ అయిందంటే సెకండ్ ఫేజ్ లో రెండో 5 ఏళ్లు బీఆర్ఎస్ పాలన ఉంది. కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం, ఎందుకు ఆలస్యం అయింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే వాళ్ళ ముందు చూపు కూడా లేకపోవటం, అంటే డిఫరెంట్ డిపార్ట్ల మధ్య కోఆర్డినేషన్ లేదు. ఈ కోఆర్డినేషన్ లేకపోవటం తోటి ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే ఇది భవిష్యత్తులో 4 లేన్ రోడ్ చేయాల్సి వస్తున్నప్పుడు చెట్లు దూరంగా 200 అడుగుల దూరంలో వేయాలి. కానీ ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సోషల్ ఫారెస్టో లేదా R&Bయో చెట్లు వేసేటప్పుడు రోడ్డు పక్కనే చెట్లు నాటుతుంది. ఇప్పుడు వెడల్పు చేయాలన్నప్పుడు పెరిగిన చెట్లను తీసేయాల్సి వచ్చే వరకు ఎన్విరాన్మెంటల్ సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించినప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినటువంటి రోడ్స్ హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాద్ విజయ కానీ 4 లేన్ రోడ్స్ లో వాళ్ళు గత 5-6 ఏళ్లుగా
రెండు పక్కల వేశారు. ఇప్పుడు 6లో డెవలప్ చేయాలంటే 3 వరుసలు చెట్లు వేస్తే 2 వరుసలు తీసేయాల్సి వస్తుంది. 5 ఏళ్లు పెంచిన చెట్లను తీసేయాల్సి వస్తుంది. కొన్ని వేల చెట్లు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయినటువంటి బీజాపూర్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ముందు చూపులతోటి లేదు, ఏ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్కే మా వర్క్ పూర్తి అయితే సారు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ తోటి పని లేదు అనేటువంటిది. అంటే రోడ్డు ఎడల్పు చేస్తున్న అనేటువంటిది, జనాభా పెరుగుతుంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంటే రోడ్డు ఎడల్పు పెరుగుతుంది అన్నటువంటి విజన్ మామూలు వాళ్ళని అడిగినా చెప్తారు. కానీ డిపార్ట్మెంట్స్ కూడా ఆ వైఖరి కలిగి ఉండకపోవటం వల్ల ఇప్పుడున్నటువంటి చెట్లను రూట్ అవుట్ చేయాలంటే దరిదాపు ఒక 150 తీసేస్తారు, 150 తీసేస్తాం అనాల్సి వస్తుంది. ఎందుకని అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటిది అక్కడ అడ్డం వస్తుంది. కాబట్టి ముందు చూపు లేనటువంటి పరిస్థితి ఇవాళ ఇటువంటి ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినటువంటి 3 ఏళ్లలో ఇది ఎస్టాబ్లిడ్ ఆల్రెడీ లేట్ రోడ్ కాబట్టి ఇక్కడ అలైన్మెంట్స్ పెద్దగా మార్పులు ఉండవు. కానీ దీనికి ఫేసింగ్ లో ఉన్నటువంటి ఖచ్చితంగా మిగతా ఫామ్ హౌస్ లాబింగ్ కానీ లేదా కమర్షియల్ ఆస్పెక్ట్లు ఆలోచించేటువంటి విషయాలు కానీ అడ్డొచ్చి ఉంటాయి. సత్యం గారు, 2019, 2024 మధ్య ఈ మార్గంలోనే 720 ప్రమాదాలు, 211 మరణాలు జరిగాయి. ఈ 4 లైన్ విస్తరణ తర్వాత ప్రమాదాలు 50 నుండి 70% తగ్గుతాయని ఎన్హెచ్ఏఐ అంచనా వేస్తుంది. కానీ మీడియం తగ్గటం, మలుపులు సర్దుబాటు చేయటం వల్ల ఈ టార్గెట్ సాధ్యమవుతుంది అసలు? ఎందుకంటే ఇలాంటి ఇతర ఎన్హెచ్లలో ఉదాహరణకు NH44, NH65 మీడియం తగ్గించిన తర్వాత ప్రమాదాల డేటా ఏముంటుంది అసలు? ఖచ్చితంగా తగ్గినాయండి. అయితే కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 2 NH మన రాష్ట్రంలో 3 NHలు అన్ని చోట్ల కూడా ఫస్ట్ లేట్ చేశారు. అంటే పీపీ మోడ్లో వేశారు, అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ మోడ్లో వేశారు. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది, ప్రైవేటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి సంస్థల యొక్క ఈ ఉదాహరణకు GMR ఉంది. వీళ్ళ ఇద్దరి కాంపోజిషన్ తోటి వేశారు. వేసిన తర్వాత 30 years వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళే మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత ఒక 10 years తర్వాత ఎక్కడెక్కడ మేజర్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్స్, ఆ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నటువంటి ప్రతి చోట ఇవాళ మళ్ళీ సర్వీస్ రోడ్ చేయటం, కొత్త బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య 260 కిలోమీటర్ల దూరంలో సుమారు 1 డజన్ వరకు కొత్త బ్రిడ్జిలు కడుతున్నారు, కొత్త సర్వీస్ రోడ్లు వేస్తున్నారు. అంటే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వేసిన తర్వాత అదే ఫైనల్ కాదు, మళ్ళీ యాక్సిడెంట్ స్పాట్స్ ని జరిగే వాటిని లెక్కలోకి తీసుకొని మేజర్ స్పాట్స్ ఏవి అని చెప్పేసి వాటి దగ్గర కరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జెస్ అవుతున్నాయి, బహుశా 6 months అయింది, ఇంకో 6 months లో పూర్తి అవుతున్నాయి. దాంతో ఎక్కడెక్కడైతే మేజర్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నిటి కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మినిమైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తర్వాత మరొక అంశం కూడా ఉందండి. ఏమిటంటే నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి అనేది కొంత జోక్గా అనిపించవచ్చు, కొంత విస్మయం అనిపించవచ్చు. కానీ రోడ్లు బాగుంటే స్పీడ్ మీద చేస్తున్నారు, రోడ్లు బాగాలేకపోతే గుంటలు ఉంటే నెమ్మది పోతున్నారు అనేది నిజమే. కానీ ఎన్నాలంటే అసలు రోడ్లు వేసేదే పెట్రోల్ సేవింగ్, డీజిల్ సేవింగే కాదు. తర్వాత ట్రాన్స్పోర్ట్ యొక్క స్పీడ్ పెరిగితే, మొబిలిటీ పెరిగితే డెవలప్మెంట్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాం. కాబట్టి రోడ్లు గుంటలు ఉంటే చూడటం కరెక్ట్ కాదు. కానీ ఈ ప్రైవేట్ వెహికల్స్ కు స్పీడ్ లాకింగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు శాంపుల్ చూడండి, ఈ వారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అక్కడ మన కడప దగ్గర జరిగినటువంటి దాంట్లో కాలిపోయిన దాంట్లో ప్రైవేట్ ట్రావెల్సే, తర్వాత విజయవాడ తర్వాత అనకాపల్లి జరిగినటువంటిది ప్రైవేట్ ట్రావెల్సే. ఇక్కడ జరిగింది ఇవాళ మన దగ్గర జరిగింది ఒక అది కంకర్ లారీ. కాబట్టి ఈ ప్రైవేట్ వాటికి స్పీడ్ లాకింగ్ చేయకపోతే, ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి వాటికి 80-100 మధ్య లాక్ చేస్తారు. కానీ వీటికి దరిదాపు మనం చూస్తుంటే 120-140 పోతున్నాయి. కార్లను కూడా ఓవర్టేక్ చేసి పోతున్నాయి. కాబట్టి లాకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్ గా. ఈ ప్రైవేట్ బస్సులు అయితే, మరి ట్రావెల్స్ బస్సులు అయితే 140 మీద పోతున్నాయి. అసలు రోడ్లు షేక్ అవుతున్నాయి, రోడ్ల మీద పోయే వెహికల్స్ కూడా షేక్ అవుతున్నాయి, ఆ స్థాయిలో పోతున్నాయి. కాబట్టి ప్రతి ప్రైవేట్ బస్కు లాకింగ్ సిస్టమ్ పెట్టి 100 లాక్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడు మాత్రమే సులువుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా 140 మీద పోతే వాస్తవానికి నిజంగా అట్లా పోవటం వల్ల కలిసి వచ్చే టైం తక్కువే. కానీ దానికి అలవాటు పడి ఉన్నారు, అలవాటు పడి ఉండటంతో ఈ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 కూడా ప్రైవేట్ ప్లేయర్సే ప్రధాన బాధ్యులు. అందుకని రోడ్లు మంచిగా చేసినా దానికి తగ్గ మెయింటెనెన్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండోది ఇంకోటి కూడా, ఇవాళ GPS సిస్టమ్ ద్వారా
100 దాటితే ఇవాళ ఖచ్చితంగా పెనాల్టీ పడేటువంటి ఇప్పుడు RR మీద నెహ్రూ రింగ్ రోడ్డు మీద నడుస్తుంది. దాంట్లో 120 దాటితే మనకు పెనాల్టీ వస్తా ఉంది. ఆ పెనాల్టీ సిస్టమ్ కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇప్పుడు ఇంకా కనీసం బీజాపూర్ హైదరాబాద్ మధ్య ఇన్సిడెంట్ జరిగిన దగ్గర అయితే సింగిల్ రోడ్డు కాబట్టి ఖచ్చితంగా లాకింగ్ సిస్టమ్ ఉండాల్సి ఉండే. ప్రైవేట్ వెహికల్ ఏ వెహికల్స్ అయినా కానీ, లారీలు కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, లేదా బస్సులు కానివ్వండి, అలా ఉంటేనే ఆ రోడ్లు అనుమతి ఇచ్చేటట్టు ఉంటే ఇంత స్పీడ్ మీద మనకు క్రాస్ అయ్యేటువంటి అవకాశం కాదు. సత్యం గారు, 915 మర్రి చెట్లలో 760ను కాపాడతామని NHAI చెబుతుంది. కానీ రోడ్డు వెడల్పు 60 మీటర్లు కావాల్సి ఉండగా చెట్లు నిలిపే చోట రోడ్డు వెడల్పు ఎంతకు తగ్గుతుంది అసలు? ఎందుకంటే కుదింపు భాగాల వల్ల ట్రాఫిక్ ఫ్లో, ఓవర్టేకింగ్ ప్రమాదాలు అసలు ఎలా పెరుగుతాయి? అంటే నిన్న రోడ్డు అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ చేసిన ప్రకటన ఏమిటంటే మిగతా చెట్లన్నిటి నుంచి మధ్యలో ఉంచి 4 లేన్ రోడ్డుని విస్తరిస్తాం అంటున్నారు. కాబట్టి చెట్లు మధ్యలో ఉండి విస్తరించడం అనేటువంటిది సాధ్యం అయిద్దా? ఎందుకంటే నేను ఒక 10 years నుంచి హైదరాబాద్ బెంగళూరు రోడ్డు చూస్తున్నా, హైదరాబాదు విజయవాడ రోడ్డు చూస్తున్నా. ఇట్లాగే చెట్లు ఉన్నాయి. చెట్లన్నింటినీ కొట్టేశారు తప్ప మధ్యన చెట్లు నుంచి రోడ్డు వేసింది నేనైతే చూడలేదు. అది సాధ్యమయ్యే పని కాదు, సాధ్యం కాలేదు. అవకాశం లేదని నేను చెప్పలేను, కానీ సాధ్యం కాలేదు. ఇవాళ విజయవాడ హైదరాబాద్ 260 కిలోమీటర్ రోడ్లో ఎక్కడ కూడా రోడ్లను మధ్య వేసి అది చెట్ల మధ్య నుంచి వెడల్పు చేసింది నేను గమనించలేదు. కాబట్టి ఇక్కడ మరి మధ్య నుంచి వేస్తామంటున్నారు. అది సాధ్యమైతే అది మెయింటైన్ చేస్తే ఎన్విరాన్మెంట్ కు మంచిదే. అది సాధ్యమైతే అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ ట్రాఫిక్ కు ఏదైనా అడ్డం ఉంటది అనుకుంటే ఖచ్చితంగా ఆ చెట్లను తీసేయటం మంచిది, సేఫ్టీ కొరకు. ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ లో ఇంకో 100 చెట్లు పోతే అదేదో కొంపలు మునిగినట్టు ఆలోచించకుండా ఎక్కడైనా అటువంటిది వెడల్పు 4 లేన్ రోడ్డుకి అడ్డం వస్తే కష్టం. ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ చేయడానికి చాలా కారణాలు దేవాలయాలు, మసీదులు రోడ్ల మీద నిర్మించిన తర్వాత రాత్రిపూట వస్తారు, ఆడొక ఏదో ఒక దానికి భక్తికి సంబంధించినటువంటిది ఆడతారు, మరొక ఆదివారం నైటు చిన్నపాటి దేవాలయం కడతారు, ఆ తర్వాత విస్తరిస్తారు. ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా ఓల్డ్ సిటీ కానీ దాని అడ్జాసెంట్ అంతా మసీదులతోటి, మోడర్న్ సిటీ అంతా ఇవాళ దేవాలయాలతోటి మొత్తం ఇవాళ బ్లాక్ అవుతున్నాయి. కాబట్టి వాటిని కదిపించాలంటే మత సమస్య సెన్సిటివ్ ఇష్యూ. వాటిని రిక్వెస్ట్ చేయాలంటే కూడా వినేటట్లేదు. వేరే ప్లేస్ రిప్లేస్మెంట్ చేస్తామంటే కూడా వినేటట్లేదు. ఇటువంటి పరిస్థితి పోటా స్థితి ఉండకూడదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ లేకపోతే చాలా కష్టం అవుతుంది ఇవాళ. అందుకని ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించి ఇవాళ వేసేటువంటి ఈ విస్తరిస్తాం అనేటువంటి దానికి కూడా చెట్లనే ప్రొటెక్ట్ చేసి రోడ్డు ఇరుకుగా ఉంచడం కాకుండా ఏవైనా అవసరమైతే ఈ 150తో పాటు ఇంకేమైనా తీసేయగలిగితే తీసేసి స్ట్రైట్ 4 లేన్ రోడ్డు ఎస్టాబ్లిష్ చేయటం మంచిది. అట్లా కాకుండా మినిమైజ్ తోటి అని చెప్పేసి అనుకుంటే పర్మిషన్స్ తీసుకోవాలి అటవీ శాఖతోటి. ఇవాళ మనం చూస్తున్నాం కదా, శ్రీశైలం దగ్గరికి వచ్చేటువంటి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. ఎందుకని యాక్సిడెంట్లు అవుతున్నాయి హైదరాబాద్ శ్రీశైలం రోడ్ల అంటే రోడ్డు విస్తరించడానికి అటవీ ప్రాంతం ఉంది, ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వస్తుంది. దాని ప్రత్యామ్నాయంగా కూడా సర్వే చేసినా అట్లా కూడా అటవీ ప్రాంతం అడ్డం వస్తుంది. సింగిల్ రోడ్లో దరిదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాయి, ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ భవిష్యత్తులో ఇంకొక 5-6 ఏళ్ల మళ్ళీ ఇంకా రెట్టింపు అయింది. ఇట్లా ఒక ఇంటికి ఒక కారు ఉండే బదులు 5 సభ్యులుంటే 5 కార్లు వచ్చే స్థితి వచ్చింది. ఈ స్థితిలో ఇవాళ ఇటువంటిది మనం ఫేస్ చేస్తున్నాం, ప్రెజర్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మీద నేషనల్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇట్లా లేట్ అయిన దగ్గర ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత ఇంకోటి కూడా ట్రాన్స్పోర్ట్, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అనేక సంవత్సరాల నుంచి దరిదాపు మోటివేషన్ చేస్తుంది. నేను కూడా 2-3 సదస్సుల్లో స్టేట్ డిస్ట్రిక్ట్ సదస్సులో పాల్గొను. ఎంత మోటివేట్ చేసినా ఇంకా దానికి సరిపోను అవేర్నెస్ రావడం లేదు. ఆ అవేర్నెస్ కూడా ముఖ్యం. తర్వాత డ్రైవర్స్ కూడా క్వాలిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇంగ్లాండ్ పోయి ఆడ డ్రైవింగ్ చేస్తే దరిదాపు ఏడాది పాటు లైసెన్స్ రెన్యువల్ చేయడం లేదు. ఇంగ్లాండ్ పోయినటువంటి వాళ్ళు ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుని ఇక్కడ లైసెన్స్ ఉండి ఇంగ్లాండ్ పోయి లేదా ఇంటర్నేషనల్ ఎక్కడైనా పోయి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రెన్యువల్ చేయలేదు, మళ్ళీ అక్కడ పాస్ కావాల్సి వచ్చింది. అక్కడ చాలా స్ట్రిక్ట్గానే చెప్తున్నారు ప్రాక్టికల్ గా. ఆ పర్ఫెక్షన్ డ్రైవింగ్ లో
లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ పర్ఫెక్షన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా పోగానే అట్లా లైసెన్స్ ఇస్తే ఇటువంటి ఇన్సిడెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల అంటే నేను చూశాను, ట్రాక్టర్ డ్రైవర్లకైతే ఇంజన్ కట్ చేస్తే తొట్టి ఎక్కడ ఉంటుందో తెలియదు, అది ఏ రేంజ్లో కట్ చేస్తే అడ్డం రాకుండా తెలియదు. మన హరికృష్ణ కొడుకు చనిపోయినప్పుడు, ఈ విజయవాడ రోడ్డు చనిపోయినప్పుడు ఓ ట్రాక్టర్ క్రాస్ అవుతుంది, క్రాస్ అయ్యే క్షమంలో ట్రాక్టర్ అతనికి తను క్రాస్ అవుతుంటే తొట్టి ఎక్కడ ఉంటుందో తెలియదు, కారు అతను 120 స్పీడ్ మీద ఉండి క్రాష్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రూల్స్ ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది, ఏది ఈ డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేటప్పుడు. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ స్ట్రిక్ట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఫాలో అయితేనే కేవలం రోడ్లను నిందించడం కాదు, మనిషి యొక్క మానసిక స్థితి కూడా కరెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థితి ఉంటేనే కొంతమేరకు నివారించేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, ఈ చేవెళ్ళ మొయినాబాద్ బైపాస్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కానీ మిగతా 46 కిలోమీటర్లు అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు, ఫుట్పాత్లు, ఈ మౌలిక సదుపాయాలు లేకుండా 4 లైన్ రోడ్ భద్రతను ఎంతవరకు మెరుగుపరుస్తుంది? ఎందుకంటే NHAA DPRలో ఈ ఫీచర్లకు ఎంత బడ్జెట్ కేటాయించారు అసలు? ఇప్పుడు సర్వీస్ రోడ్లు నిర్లక్ష్యం చేస్తే, ఎందుకంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రధానమైన రోడ్లలో కూడా హైదరాబాద్ బాంబే కానీ, హైదరాబాద్ నాగ్పూర్ కానీ, హైదరాబాద్ విజయవాడ కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, ఈ 4 కూడా సర్వీస్ రోడ్లు నిర్లక్ష్యం చేసిన దగ్గరల్లా మళ్ళీ కొత్త లేయింగ్ రోడ్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 4 లైన్ రోడ్స్, ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్డు ఈ 46 కిలోమీటర్లు కూడా సర్వీస్ రోడ్లు లేకుండా 4 లైన్ రేట్లు వేస్తే ఉపయోగం లేదు. దాని మీద మైనిమైజ్ చేయడానికి చూస్తున్నారు లేయింగ్ ఏజెన్సీస్. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ GMR వేసిన దగ్గర చాలా చోట్ల గొడవలు అయినాయి, సర్వీస్ రోడ్ల కోసం చేసిన తర్వాత కొత్త బ్రిడ్జిలు కడితే మళ్ళీ సర్వీస్ రోడ్లు వేయాల్సి వస్తుంది. కాబట్టి సర్వీస్ రోడ్లు లేకుండా యాక్సిడెంట్లు నివారించలేము. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మనుషులే కాదు, పశువులు కూడా రోడ్ల మీదకి వస్తాయి, తర్వాత ఎడ్ల బండ్లు కూడా రోడ్ల మీదకి వస్తాయి. అంటే అదర్ దాన్ మోటార్స్ ఉన్నటువంటి అన్ని రోడ్ల మీదకి వస్తాయి. కాబట్టి సర్వీస్ రోడ్లు దాని మీద కనీసం ఒక 10-5% దాని మీద ఖర్చు చేయకుండా సర్వీస్ రోడ్లు అవాయిడ్ చేసి 4 లైన్ చేస్తే మళ్ళీ యథావిధమైనటువంటి ట్రబుల్ ఎన్నుకునే అవకాశం ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కాదు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఆఖరికి ఒక విషయం మీద సర్వే చేసేటప్పుడు కూడా క్వశ్చనీర్ కు ముందే తయారు చేసుకొని ముందు దాన్ని సరి చేసుకొని మళ్ళీ క్వశ్చన్స్ చేస్తాం, ప్రీ టెస్టింగ్ అని చేస్తాం. అట్లాగే రోడ్లు కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి బీజాపూర్ రోడ్డు ప్రీ టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రోడ్స్ ఉన్నాయి, 4 నేషనల్ హైవేస్ మన తెలంగాణలో. వాటిని సర్వే చేసి వాటి దగ్గర ఎక్స్పీరియన్స్ ఏమిటి, మళ్ళీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు, వాటి నుంచి గుణపాఠాలు తీసుకొని ఇప్పుడు అడాప్ట్ చేసేటువంటి విషయాల్లో ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేం కొత్తది కాదు. కాబట్టి ఎక్స్పీరియన్సెస్ నుంచి తీసుకొని లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేస్తేనే ఆప్టిమం బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేకపోతే యాక్సిడెంట్లు మళ్ళీ యథావిధిగా రొటీన్ మ్యాటర్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రోడ్లు బాగలేక కాదుగా, ఇప్పుడు 4 లైన్ రోడ్ల మీద ఇవాళ 3-4 అనకాపల్లి దగ్గర ఒకటి, కరీంనగర్ రోడ్లో ఒకటి, బెంగళూరు రోడ్లో ఒకటి, ఇక్కడ ఇటువంటి అన్ని జరుగుతున్నాయి 4 లైన్ల మీద. ఎందుకు జరిగినాయి, ఇంత డలుపుని ఎందుకు జరిగినాయి అంటే స్టేటస్ ఆఫ్ మైండ్, వాళ్ళ పర్ఫెక్షన్, వాళ్ళ స్టేటస్ ఆఫ్ మైండ్, తర్వాత వాటికి కంట్రోల్ లేకపోవటం, సిస్టమ్ కంట్రోల్ లేకపోవటం, ఇవన్నీ కూడా దీంట్లో పార్ట్స్. కాబట్టి రోడ్డు సరి చేస్తేనే సరైన కావు, వీటిలో అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, మీ అద్భుతమైన విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. 2027-28లో పూర్తవుతుందని NHAA చెబుతుంది. కానీ MEIL కాంట్రాక్టర్కు LOA ఇచ్చిన 15 రోజుల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఇలాంటి ప్రాజెక్ట్ డిలేలు అయ్యాయి. అవేంటంటే NH167, NH65 భాగాల వల్ల ఏం నేర్చుకున్నారు అసలు? ఈసారి టైం లైన్ రియలిస్టిక్ గా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.